హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ గీతా 73. గొంతు అస్సలు క్యూర్ అవ్వలేదండి బాబోయ్. ఇకపోతే ఈరోజు వీడియోలో మ్యాటర్ ఏంటంటే, నేను ఈవినింగ్ మినీ వ్లాగ్ అండి. పిల్లల ఇంటికి వచ్చేసరికి అయితే కనుక పప్పు చేద్దామని చెప్పనేసి పప్పుకి అయితే రెడీ చేస్తున్నాను. ఇంకొక పక్క రైస్ పెట్టేశాను. ఈ పప్పు మా అమ్మ చిన్నప్పుడు ఎప్పుడు చేసేదాన్ని. నేనైతే దీనికి ఒక పేరు పెట్టాను, నేలచారు అనేసి. మా అమ్మ తిట్టేది, ఇంత బాగా చేస్తుంటే నేలచారు అంటావా అని. మా నాన్న అయితే నాకన్నా ఇంకా అనమాట చాలా బాగా కామెంట్ చేస్తాడు మా నాన్న. అసలు చాలా మంది నన్ను అడిగారు, చాలా జోవెల్ గా మాట్లాడతావు, ఒక తమాషాగా మాట్లాడుతూ ఒక్కొక్కసారి ఇట్లా ఎలా నేర్చుకున్నాం అనేసి. అవి భర్త వచ్చేసాయి అనమాట మా నాన్న దగ్గర నుంచి. ఆల్మోస్ట్ పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇంకా పప్పు గుత్తితో ఎనిపి తిరగబోయాలన్నమాట. అంటే కొంచెం క్లైమేట్ చలిగా ఉంది కదండి, పప్పు ఇట్లాంటివే తినాలి మనము. ఎక్కువ పులుపు కూరలు అవి తినకూడదు. మా వాడు కూడా నాకు మళ్ళేనండి బాబు, స్కూల్ నుంచి రాగానే 5ంటికి పడుకుంటే 6:30కి లేచే వాళ్ళం. తెల్లారిపోయింది అని చెప్పి మళ్ళీ స్కూల్కి వెళ్ళాలని చెప్పి ఏడ్చేదాన్ని. ఆల్మోస్ట్ మా అమ్మ చేసే నీలపప్పు చారు అయిపోయింది. దీని కాంబినేషన్ అప్పడాలు చికెన్ పకోడా అయితే బాగుంటుంది. చికెన్ పకోడా లేదండి, అప్పడాలతో సరిపెట్టాలి. ఇదనమాట వీడియో. నచ్చితే లైక్ చేయండి. బాయ్, థ్యాంక్ యూ.